Proverbs chapter 18 verse 21 says like this. జీవ మరణములు నాలుక వశము అని రాయబడింది. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. Death and life are in the power of tongue, and they that love it shall eat the fruit of thereof. జీవము మరణము ఎవరి వశము? నాలుక. దాని యందు ప్రీతిపడివారు దాని ఫలం తిందురు. అంటే జీవించాలని ప్రీతిపడితే జీవపు మాటలు పలకాలి, మరణించాలి అని ప్రీతిపడితే మరణపు మాటలు పలకాలి. పలికిన మాటలే నిన్ను ఏలుబడి చేయబోతున్నాయి. ఇక్కడ ఒక రహస్యం ఉంది, దీన్ని తెలియనీయకుండా సాతానుడు చాలా మభ్య పెడుతున్నాడు జనాన్ని. ఈ సీక్రెట్ చాలా మంది భక్తులే అర్థం చేసుకోలేకపోతున్నారు. జీవించాలన్నా మరణించాలన్నా ఆ పవర్ నాలుక మీద ఉందన్నాడు, మాటల పైన ఉంది. నువ్వు మంచిగా బతుకున్నట్లు దేవుని మాటలు పలకమన్నాడు. నాలుకను మంచిగా మాట్లాడడానికి వాడినప్పుడు మంచి నీకు ఎదురొస్తుంది. గలషియన్స్ చాప్టర్ 6 and 7, గలతీ 6-7 వచనాల్లో ఏమి విత్తుదమో దాన్ని కోస్తామన్నాడు. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మరి మంచి విత్తనాలు విత్తినప్పుడు మంచి పంటను కోస్తాం. నాలుకతో మాట్లాడే మాటలు విత్తనాలు లాంటివి. పత్తి విత్తనాలు చల్లితే ఏం మొలుస్తాయి? పత్తి. గోధుమలు విత్తితే, పెసలు విత్తితే, కందులు విత్తితే, వరి విత్తితే, శాపాలు విత్తితే, జీవాన్ని విత్తితే, మంచిని విత్తితే, నీతిని విత్తితే, మేలును విత్తితే మేలును కోస్తాం. సో ఒక వ్యక్తి ఫలించాలి, బలపడాలంటే విత్తాలంట. మనందరికి ఒక పొలం ఇచ్చాడు దేవుడు. పొలంలోకి వెళ్ళి వచ్చేస్తున్నాం. కొందరు పొలంలోకి వెళ్ళి గచ్చ పొదలు, వ్యర్థమైనవన్నీ, రాళ్ళు రప్ప తీసేసి చెత్త చెదారమంతా ఏరి పక్కన పడివేసి నేలను మెత్తగా దున్ని సాగు చేశాడు. మరొక వ్యక్తి పొలానికి వెళ్ళి దేవుడు నాకు పొలం ఇచ్చాడు, దేవుడు నాకు పొలం ఇచ్చాడని కాసేపు అటు ఇటు ఫోజు కొట్టి వచ్చేస్తున్నాడు. ఈ వ్యక్తి నాకు పొలం ఉంది, ఎన్ని ఎకరాలు ఉందో చూపించుకోవడానికి తొందరపడ్డాడు. అవతల వ్యక్తి ఎవరికి ఏమి చూపించుకోకుండా సాగు చేసిన పొలంలో మెత్తగా చేసిన మట్టిలో విత్తనాలు విత్తాడు. విత్తనాలు విత్తి వాటికి నీళ్లు పోసి ఇంటికి వచ్చాడు. పక్కనున్న ఆయన ఫోజు కొట్టి ఇంటికి వచ్చాడు, నాకు అంత పొలం ఉంది, ఇంత పొలం ఉందని. 6 నెలలకు ఎవరు పంట బాగా పండింది? ఫోజు కొట్టిన ఆయనకి ఉన్న ఫోజు పోయింది, మూసుకేసుకోవాల్సి వచ్చింది. కానీ విత్తనాలు విత్తిన వ్యక్తికి ఫలం వచ్చిందా లేదా? అతను ఏ ఫోజు కొట్టలే, ఎవరి ముందు నేను ఆహా ఓహో అని అనిపించుకోలే. వెళ్ళాడు, సాగు చేశాడు, నడువు వంచాడు, వంగి పని చేశాడు. పని చేసిన తర్వాత వచ్చి నీ విత్తనాలు చల్లాడు, నీళ్లు పోస్తూ వచ్చాడు, ఎదురు చూశాడు, అది బాగా పండింది, పంట చేతికి వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆనందిస్తున్నాడు. నీవు కూడా అంతే. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నీకు కూడా కొన్ని కార్యక్రమాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక పొలం ఇచ్చినట్టు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు దేవుడు, రెస్పాన్సిబిలిటీస్. మనం కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి, సంభాషించాలి, మంచి విత్తనాలు విత్తడం ప్రారంభించాలి. మానవ హృదయం ఒక పొలం లాంటిది, దానిలో కూడా మంచి విత్తనాలు విత్తాలి. విత్తినప్పుడు అవి మొలకెత్తి ఫలించడం ప్రారంభిస్తాయి. నీ నోటి మాటతో ఏం పలుకుతున్నావో అది నిన్ను ఏలబోతుందని. సామెత 6:1-2 వచనాల్లో నీ నోటి మాటతో పట్టబడ్డావు అన్నాడు. నోటి మాటతో మనం చిక్కబడతామట. సామెత 6:1-6 వచనం వరకు. అలాగే సామెతలు 10-19 వచనం కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి. సామెత 12-15 వచనం 16 వచనంలో కూడా నోటి మాటల యొక్క ఫలం గురించి మాట్లాడాడు. సామెత 13-1-2 వచనాల్లో నోటి మాటలో ఉన్న శక్తి గురించి మాట్లాడుతున్నాడు. యేసు పలికిన వెంటనే అవి కార్యాలు జరిగాయి. ఆయన నోటి మాటతో పలికిన వెంటనే అద్భుతాలు జరిగాయి. మత్తయి 15:28 వచనం, లూకా సువార్త 7:6-11 వచనం వరకు ఆయన పలికిన వెంటనే కార్యాలు జరిగాయి. నువ్వు పలకగా కార్యాలు జరుగుతాయి. ఇది ఒకవేళ టెస్ట్ పెట్టుకోవాలంటే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు. అయితే మీ ఫ్రెండ్ లోపలికి అడుగుపెట్టి హోటల్కి వెళ్తుండగానే హలో ఒక టీ, ఒక దోశ, మసాలా దోశ అనుకోండి, ఏదో ఒకటి న్యూడిల్స్ ఏవో అడిగాడు. మీరు నేను హోటల్కి వెళ్ళాను, వీళ్ళు నాకు పెట్టకుండా ఏం చేస్తారు, నాకు పెడతారు కదా అని మౌనంగా వెళ్ళి మీ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మీరు గంట కూర్చున్నారు, మీ మనసులో సనుక్కుంటున్నారు, బాధపడుతున్నారు. ఇది హోటల్ కాదా, నేను తినడానికి రాలేదా, వీళ్ళకి తెలియదా నేను తినడానికి వచ్చానని, వీళ్ళకి పెట్టాలని తెలియదా అని అనుకుంటూ ఇతని మనసులో అనుకుంటున్నాడు. అవతల వ్యక్తి అనుకోవటాలు ఏమీ లేవు, డైరెక్ట్గా అడిగాడు. ఒక టీ, ఒక దోశ ఆర్డర్ ఇచ్చాడు. ఎవరి ప్లేట్ దగ్గరికి ఆహారం వచ్చింది? నాలికిన వాడిన వారి దగ్గరికి ఏమొచ్చింది? ఆహారం వచ్చింది. వాడిన వ్యక్తి దగ్గరికి, వాడిన దగ్గరికి ఆహారం వచ్చింది. సనుగుకున్న వ్యక్తి దగ్గరికి ఏమీ రాలా, బాధపడిన వ్యక్తి వద్దకు ఏమీ రాలా, అనుమానపడిన వ్యక్తికి ఏమీ రావు. మనసులో ఏదేదో అనుకుంటూ ఉంటే ఉన్నవన్నీ పోతూ ఉంటాయి. నువ్వు అనుకోవడాలు పక్కన పెట్టి మాట్లాడటం ప్రారంభించు. వెన్ యూ స్పీక్ థింగ్స్ విల్ హ్యాపెన్. దేవుడు సృష్టిని చేసినప్పుడు కలుగునుగాక అన్నాడు, కలిగింది. ఆయన పలికినప్పుడు అంతా అన్నీ కలిగాయి. ప్రపంచంలో ఏ బుక్ చదివినా సృష్టి ఆరంభము,
మానవ జీవితం యొక్క ప్రారంభము, జంతు జాతుల యొక్క ప్రారంభము, మత్స్యాదుల యొక్క ప్రారంభము, ఆకాశ పక్షుల యొక్క ప్రారంభం ఎక్కడ క్లియర్గా కనబడదు. కానీ ఒక్క హోలీ బైబిల్లో మాత్రమే ఆదికాండం అని మొట్టమొదటి పేజీలో మనం చదివితే భూమి ఎలా ప్రారంభించబడింది, ఆకాశం ఎలా వచ్చింది, అంతరిక్షం అంటే ఏంటి, ప్రపంచం యొక్క ప్రారంభం, ప్రకృతి యొక్క ప్రారంభం ఖచ్చితంగా తల నుండి కాలు వరకు వివరంగా రాయబడిన ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. సో దేవుడు పలుకుగా ఇవన్నీ కలిగాయి. నీ నోటి మాటను మంచి మాటలు పలకడానికి వాడండి, వాక్యం పలకడానికి వాడండి, సత్యాన్ని పలకడానికి వాడండి. మేలు కలిగించే మాటలు మాట్లాడాలి, మాట్లాడకుండా కార్యాలు జరగవు. అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7:8 మత్తయి సువార్త 21-22 ప్రార్థించండి, అడగండి. మత్తయి 6:8-14 మొరపెట్టండి, ప్రార్థించండి. లూకా 18:1-8 వరకు ప్రార్థన చేయండి. లూకా సువార్త 22:44-46 వరకు సోదరులు ప్రవేశింపకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎబ్బేజు ప్రార్థించాడు. మొదటి దినవృత్తాంతములు 4:9 దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ చేతిని నాకు తోడుగా ఉంచుము, కీడు నాకు దూరం చేయు. అడిగినట్టుగా దేవుడు అద్భుతం చేశాడు. సొలొమోను జ్ఞానం లేనివాడు, బాలుడు, టీనేజర్, గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేయాలి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మోకరిల్లాడు, ప్రార్థించాడు. పరమందున దేవుని వైపు చేతులెత్తాడు. దేవా నేను బాలుడను, నాకు జ్ఞానం ఇవ్వు, వివేకం గల హృదయం ఇవ్వు, వివేచించే హృదయం నాకు కావాలని ప్రార్థించాడు. అతను నోటి మాట వల్ల ఎంత జ్ఞానం సంపాదించాడో తెలుసా? దేవుని దగ్గర వాడాడు తన నాలుక. మొట్టమొదటిగా నీ నాలుక మనుషుల ముందు కాదు వాడాల్సింది. ఎక్కడ వాడాలి? దేవుని దగ్గర. నీ నాలుకను, నీ నోటి మాటలను దేవుని ముందు వాడు. మొట్టమొదటిగా దేవుని ముందు వాడడం ప్రారంభించండి. ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో మొరపెట్టండి. 5వ కీర్తన 3వ వచనం, నా కంఠ స్వరమెత్తి నేను నీకు ప్రార్థన చేస్తాను, వేకువజామునే నేను ప్రార్థన సిద్ధం చేసి కాచుకుని ఉంటాను, నా కంఠధ్వని నీ సన్నిధిలో వినబడు. నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు జ్ఞానవంతుడు అయితే నీ నాలుకను దేవుని ముందు వాడు. నీ ఇంట్లో ఉన్న కష్టాల గురించి, నీ భారము, నీ చింత, నీ వేదన, నీకున్న అవసరతలు, నీకున్న పరిస్థితుల గురించి, దేవా ఇదిగో నా భారం నీ మీద మోపుచున్నాను. కీర్తన 55:22 ప్రకారంగా ప్రార్థించు. అలాగే మొదటి పేతురు 5:7 ప్రకారం నా చింత యావత్తు నీ మీద మోపమన్నావు ప్రభా. ఫిలిప్పీ 4:4-8 వరకు చదవండి. ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా నీ చింత యావత్తు దేవుని మీద మోపాలో ప్రార్థన ద్వారా మోపండి. ఆ విధంగా దేవునితో మాట్లాడడానికి మీ నాలుకను వాడండి. ప్రార్థించడంలో మీ నాలుకను వాడండి. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 20-23 వరకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నీ నాలుకను మొట్టమొదటిగా నీ నోటి మాటలు ఎవరి దగ్గర వాడాలి? నీవు దేవుని ఎదుట. నాలుకనిచ్చింది ఎవరు? దేవుడే. సామెతలో ఒక మాట ఉంటుంది, తెల్లవారుజామునే లేచి తన సహోదరుని తోటివాడిని దీవించువాడు శాపగ్రస్తుడవుతాడు. సామెత 27:14 వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపంగా ఎంచబడును. హలో, బాగా వినాలి. వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపంగా ఎంచబడును. He that blesseth his friend with a loud voice, rising early in the morning, it shall be counted a curse to him. వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వారిని దీవెన వారికి శాపంగా మారు. ఎందుకు ప్రభా? దీవిస్తే శాపం ఎలా అవుతుంది చెప్తాను. వేకువనే అన్నాడు. అక్కడ మధ్యాహ్నం అనలేదు, సాయంత్రం అనలేదు, రాత్రి అనలేదు. ఎప్పుడు అన్నాడు? వేకువనే అంటే ఒక దినానికి ప్రారంభం ఎప్పుడు? వేకువ, ఉదయకాలం. ఆ దినాన్ని ఇచ్చింది మీ ఫ్రెండా, మీ పొరుగువాడా, దేవుడా? కాబట్టి ఎవరి నామాన్ని నువ్వు దీవించాలి, ఎవరిని స్తుతించాలి? తెల్లవారు లేవగానే ఇది నీ ఫ్రెండ్ ఇచ్చినట్టు గాడ్ బ్లెస్ యూ. ఏం బ్లెస్ యూ? నీకు బ్లెస్సింగ్ ఇచ్చింది ఎవరు? నీ నాలుక ఎవరికి ఉపయోగించాలి? నీవు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. ఉదయకాలం ఇచ్చింది మనుషుడు కాదు, నీ పొరుగువాడు కాదు, నీ ఇంటివారు కాదు, నీ బంధువులు కాదు. జీవంతో నిన్ను లేపింది దేవుడే. ఆ కొత్త దినాన్ని నీకు ఇచ్చింది దేవుడే. వేకువనే నేను దేవుడిని స్తుతిస్తాను, వేకువనే నా కంఠస్వరం దేవునికి వినిపిస్తా అన్నాడు. పక్కింటి వాళ్ళకి వినిపిస్తాను లేదు దావీదు. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్న. వేకువనే లేచి పొరుగువాడిని దీవిస్తుంది, శాపంగా మారుతుంది. ఉదయకాలం నువ్వు మొదట దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. దినాన్ని ఇచ్చినవాడు, జీవం ఇచ్చినవాడు, సమయాన్ని ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి దేవునికి చెందాలి ఆ దీవెన, ఆ మహిమ. వేకువనే లేచి పొరుగువాడిని దీవిస్తే శాపం. వేకువనే లేచి కొండ దగ్గరికి వెళ్ళేవాడికి శాపం అంటే తెలుసా? ఏ దేశం అయితే, ఏ ప్రజలైతే ఉదయకాలం వేకువనే లేచి తిండి ఎత్తుక్కుంటారో వాళ్ళు దరిద్రులు అవుతారట. తెల్లవారు లేవగానే కొండ దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఉదయం లేవగానే తిండిని వెతుక్కోవద్దు. ఉదయం లేవగానే పాశమోహంతో వెళ్ళి తినేవాళ్ళు ఉంటారు కొందరు. ఫస్ట్ నాట్ ఈటింగ్, ఫస్ట్ ప్రైజింగ్ గాడ్. ఉదయకాలం లేవగానే దేవుని స్తుతించండి, గ్లాస్తో నీళ్ళు తాగండి, మొహం కడుక్కోండి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దేవుని స్తుతించి ఆరాధన చేసి బైబిల్ చదివి ప్రభుని మహిమపరిచి
ప్రభా నాతో మాట్లాడమని చెప్పి ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత తిండి, ఆ తర్వాత ఏదైనా. కానీ మొదట ఆ దినానికి స్టార్టింగ్ తిండికి ఇవ్వద్దు. ఆ దినం యొక్క స్టార్టింగ్ పక్కవారితో మాట్లాడడానికి ఇవ్వద్దు. ఆ దినం యొక్క స్టార్టింగ్ వాట్సాప్కి, ఫేస్బుక్కి ఇవ్వడానికి కాదు. ఎవరినన్నా పంపించండి, ఆ ఫోన్లో ఉండనివ్వండి. తర్వాత చూస్తే నీకు నష్టమా? ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏం వెతుక్కుంటున్నారు? ఫోన్లో ఎవరేం పంపించారు, ఏదో పంపిస్తుంటారు. తర్వాత చూద్దు కానీ ముందు దేవుడేం పంపించాడు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఇది మనం చదవాల్సింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ అవర్ షుడ్ గో టు హమ్ ఫస్ట్. సో కంఠస్వరం దేవునితో వాడండి, అప్పుడు మీరు దీవించబడతారు. రెండవదిగా, మీరు దేవుని దీవెనలు మీ నాలుక ద్వారా పొందాలి అంటే ఇదే నాలుకగా ఒకటి దేవునితో మాట్లాడడానికి వాడారు. రెండవది, సమాధానం నీకు మేలు కలిగేలా మాట్లాడుకో. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకు. అంటే ఇప్పుడు నాలుక మొదటి దేవుని స్తుతించారు, తర్వాత ఈ నాలుకను దేనితో వాడాలి? మీ ప్రాణంతో. ఐ విల్ బి హ్యాపీ టుడే. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఐఎమ్ ప్రొటెక్టెడ్. ఈరోజు నా దేవుని వాక్యంతో నేను ప్రొటెక్ట్ చేయబడుతున్నాను. మూడవదిగా, ఐఎమ్ గైడెడ్. నేను దేవుని చేత కాపాడబడుతున్నాను. ఐఎమ్ హీల్డ్. నేను స్వస్థత పొంది ఉన్నాను. ఈరోజు నేను ప్రభు రక్తం ద్వారా, ఆయన గాయములతో నేను స్వస్థత పొంది ఉన్నాను. ఐఎమ్ కంఫర్టెడ్. నేను ఆదరించబడుతున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐ విల్ బి కంఫర్టెడ్ టుడే. ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఈరోజు చాలా బలంగా ఉంటాను, బలమైన పనులు చేస్తాను, బలంగా సాధిస్తాను. ఐఎమ్ ఫిల్డ్ విత్ కైండ్నెస్. దయతో నేను నింపబడతాను, అందరి పట్ల దయ చూపిస్తాను, మనుషుల పట్ల, జంతువుల పట్ల, అందరి పట్ల దయ కలిగి ఉంటాను, శత్రువుల పట్ల కూడా దయ కలిగి ఉంటాను. ఐఎమ్ డీప్లీ లవ్డ్. నేను ప్రేమించే వ్యక్తిగా ఉంటాను, నేను ఇతరులను ప్రేమిస్తాను, ఇతరుల పట్ల ప్రేమను పంచుతాను, క్షమాపణ పంచుతాను. దేవుని చేత నేను ప్రేమించబడ్డాను. నేను అబండెంట్లీ బ్లెస్ అయ్యాను, నేను బహుగా దీవించబడ్డాను. నా దేవుని యొక్క ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయని గట్టిగా నువ్వు పలకాలి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హీల్డ్. అంటే మొదట నీ నాలుకను దేనికి వాడాలి? దేవుని మహిమపరచుటకు. రెండవదిగా, నీ ప్రాణంతో మాట్లాడుకోవడానికి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. మరి మూడవదిగా, ఈ నాలుకతో ఇంకేం చేయాలి? ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు ఇతరులతో మాట్లాడాలి. ఇంటి వారితో శుభం పలకండి. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంచి ఉదయం, సంతోషకరమైన ఉదయం, హ్యాపీ డే, సంతోషకరమైన దినం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. సో ఇంట్లో వాళ్ళతో మంచిగా పలకండి. ఉదయకాలం లేచిన వెంటనే బాబు దగ్గరికి వెళ్ళినా, పాప దగ్గరికి వెళ్ళినా, లెగు 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 అన్న. 7 అయింది లెగు, 8 అయింది లెగు. మీ బాబు అమ్మ పిలుస్తుందని తెలియగానే వాడు మొహంలో బాగు మమ్మీ అంటాడు. సో యూ షుడ్ కాల్ స్వీటీ, హనీ, బాబు. మంచి పేరు పెట్టి పిలవండి. ఉదయకాలం పిలిచేటప్పుడు చాలా మంచి పేరుతో పిలవండి. చక్కని నిక్ నేమ్తో పిలవండి. నిక్ నేమ్లు పెట్టలేదో పెట్టండి. కుక్క పిల్లకు పెడతావు నిక్ నేమ్, మనిషి బిడ్డకు పెట్టవా? కుక్కకు రకరకాల పేట్లు, బ్రౌని, మౌని, వైటి, ఆహా, డేని, ఎంత మంచి పేర్లు ఎత్తుకుంటారు పిల్లలకి. మరి ఇంట్లో మనిషి పిల్లలకి కొండయ్య, పెంటయ్య, పిచ్చయ్య, ఈ ఆ పేర్లు. మంచి పేరు పెట్టండి మీ బిడ్డలకు. మంచి పేరు, నిక్ నేమ్ పెట్టి పిలవండి. ఉదయకాలం పిల్లలు లేపే ముందు పిల్లల కొరకు సౌండ్ బాక్స్ పెట్టి చిన్న సౌండ్తో పాట పెట్టిన వాళ్ళు దేవుని పాటలు వింటూ లెగుస్తారు. 10 మినిట్స్ ముందే సాంగ్ పెట్టండి. ఆ పాటలు వాళ్ళ చెవుల్లోకి వెళ్ళనివ్వండి. నెమ్మదిగా మెలకు వస్తుంది. అప్పుడు మంచి ప్రేమగల స్వరంతో లేపండి. అలా లేస్తున్నారా? అమ్మో 8 అయిపోయింది, అమ్మో 9 అయిపోయింది, లేకండి వెళ్ళిపోవాలి, పరిగెత్తు. హార్ట్ అటాక్ రాకపోయినా వీళ్ళు హార్ట్ అటాక్ వచ్చే పనులు చేస్తున్నారు. అమ్మో 8 అయిపోయింది, అమ్మో 7 అయిపోయింది, అప్పుడు టైం అయిపోయింది, పరిగెత్తాలి. అంత నువ్వు టెన్షన్తో స్టార్ట్ చేస్తున్నావు. స్టాప్ ఇట్. ఈరోజు నుండి ప్రశాంతంగా లే, దేవుని స్తుతించు, ప్రభుని మహిమపరచు. ఎంతమంది అలారం పెడతారు పక్కన, అలారం మోగినట్టే ఊరుకో దరిద్రమా, ఊరుకో మోగావలే ఊరుకోమని. దాన్ని పెట్టిందే లేపడానికి. అది లేపుతుంటే ఏం చేస్తారు? దాన్ని కొట్టి దానికి ఒకటే అభిషేకం. తెల్లవారు అభిషేకం తర్వాత అభిషేకం దానిలో పంపిస్తారు. నో, నువ్వు లేవాలి అనుకున్నావు, నేను లేచుదును గాక యేసు నామములో. ఆమేన్. ఉదయకాలం నా నోటి మాటలు దేవునితో మాట్లాడతాను. రెండవదిగా నాతో నేను మాట్లాడుకుంటాను దేవుని వాక్యం ఎత్తి. మూడవదిగా ఇతరులతో మాట్లాడతాను. అది ఎలాంటి మాటలు మాట్లాడతాను? మంచి మాటలు, మేలు కలిగించే మాటలు, శుభం కలిగించే మాటలు, ఇంటికి మేలు కలిగే మాటలు పలకండి. నా ఇంటికి అభివృద్ధి వచ్చును గాక, నా ఇంటికి దీవెన వచ్చును గాక. ఆమేన్. మా ఇంటి పైన దేవుని ముఖ కాంతి ప్రకాశించును గాక. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలు వచ్చును గాక. ఆమేన్. మీరు వర్ధిల్లుదురు గాక. ఆమేన్.
ఈ ఆశీర్వాదాలు పలకండి. మా ఇంట్లో సమాధానం ఉండునుగాక, ఆమేన్. ఐక్యత ఉండునుగాక, ఆమేన్. మా ఇల్లు పైకి వచ్చునుగాక, ఆమేన్. మా ప్రయత్నాలు సఫలమవునుగాక, ఆమేన్. దేవుని నామములో మా ఇంట్లో శుభకార్యాలు జరుగునుగాక, ఆమేన్. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు బహుగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఎలా ఉంది? ఉన్న దరిద్రం వదిలిపోదు. ఇలాంటి మాటలు మీరు మాట్లాడి గదులన్నీ కూడా ఆశీర్వాదాలతో నింపేశారనుకోండి, ఇంట్లో చూడండి ఎంత మార్పు వచ్చేస్తుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. చాలామంది ఈ మాటలు పలకట్ల. దేవుని మాటలు పలకండి మీ గదుల్లో, మీ వంటగదిలోకి వెళ్ళి పలకండి. మా ఆహార పదార్థాలను టేస్ట్గా ఉండునుగాక, మాకు కావాల్సిన ఏ కొదువు లేకుండా మా ఇంట్లో వంటగదిలో అన్ని సామాన్లు ఎప్పటికప్పుడు సమకూర్చబడునుగాక. యెహోవా ఈరే మా అక్కర్లన్నీ ప్రభు తీర్చునుగాక. ఆమేన్. ఎవరిని అనారోగ్యంతో ఉంటే ఆ తాతయ్య దగ్గరకు, అమ్మ దగ్గరకు వెళ్ళి యెహోవా రాఫా, ప్రభు మనల్ని స్వస్థపరచునుగాక. ఈ మాటలు పలకండి. యెహోవా నిస్సి. ఒకళ్ళు శత్రువులు ఏమైనా భయపెడుతూ ఉంటే యెహోవా నిస్సి, దేవుడే మా ధ్వజము, ఆయన మమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. యెహోవా రోహి, ఆయన మా కాపరి, మా రాకపోకలు ఆయన మమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ విధంగా నువ్వు పలికి దేవుని మాటలు పలుకుతున్నప్పుడు గదంతా ఇల్లంతా దేవుని వెలుగుతూ నింపబడుతుంది. నీ నోటి మాటల్లో జీవ మరణాలు ఉన్నాయని గుర్తుంచుకొని నాలుకను జీవానికి, మేలు పొందడానికి, అభివృద్ధి పొందడానికి వాడుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో నీ వైపు చూసే కృప నాకు ఇవ్వండి. నిన్ను చూసి నడిచే జీవితం మాకు దయచేయండి. చేతిని పైకెత్తి, ప్రభువా, నా నోటి మాటలు బట్టి ఫలించేవారిగా నన్ను చేయతేవా. వేకువనే లేచి పక్కవారిని కాదు, నేను నీ నామాన్ని ఘనపరచాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. దినమునిచ్చింది పొరుగువారు కాదు, ఇంటి పక్కవారు కాదు, ఇంట్లో వారు కాదు, నా దేవుడిచ్చాడు నాకు ఆ దినాన్ని. ప్రతిదినం నీవు నాకు ఇస్తున్నావు ప్రభా. నిన్ను ఆరాధించే కృప నాకు దయచేయమని స్వరమెత్తి ప్రార్థిద్దాం. ఆస్క్ ద లార్డ్, లార్డ్ జీసస్, టచ్ మీ, anoint me God, pour out your Holy Spirit Master, give me grace, grace, grace Master. అభిషేకం దయచే, ఆత్మతో నింపు, కృపతో దయచే. నీ కృపనివ్వండి, తప్పిపోకుండా, జారిపోకుండా, పాపంలో పడిపోకుండా పరిశుద్ధాత్మతో నింపండి. Lord, anoint your people, Father. Bless your people, my God. We thank you, Almighty God. We love you, we praise you, and we honor you, we exalt your name, Jesus. ప్రభా, నీ కృప మాకు దయచేయి, నీ అభిషేకం మాకు దయచేయండి. మీ ఆత్మను మాపై కుమ్మరించండి, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి. మీ చిత్తమాలు నెరవేర్చుకోమని ఈ వీళ్ళందరినీ కూడా బలపరిచి నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. గుండె మీద చేపెట్టి ఒక చేతిని ప్రభు చెప్పండి. యేసునాథా, మనుషులు ఏమనుకుంటారని నేను వరి అవ్వకుండా, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవదూతలు ఏమనుకుంటున్నాయి, పరిశుద్ధాత్ముడు ఏమనుకుంటున్నాడు అనే ఆలోచన నాకు దయచేయండి. నేను ఇంకా వర్ధిల్లునట్లు, బలపడినట్లు, మేలు పొందినట్లు కృప దయచేయము, సహాయము దయచేయము. మీరే మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఘనత, మహిమ, ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లునుగాక. ఆయన నామం హెచ్చించబడి, ఘనపరచబడి, మహిమపరచబడునుగాక. ఆమేన్.